ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. పరమందు ఆసీనుడానికి స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకముగా నీ వాక్కును మేము జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మరొక నెలలోనికి ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన 5 నెలలు కూడా దేవుడు తన కృప చేత నిన్ను నన్ను కూడా భద్రపరిచి ఆయన ఆదరించి తిరిగి మరలా 6వ నెలలోనికి ఆయన క్షేమకరమైనటువంటి రీతిగా మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 6వ నెల మొదటి దినమందు పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏర్పరిచిన శ్రేష్టమైన వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఈ రోజున ఈ నూతనమైనటువంటి నెలలో మొదటి దినమందు పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఏర్పరిచిన వాగ్దానము ఏమిటి అని అంటే, తన సన్నిధి మనపైన ఉదయింపచేసి శ్రేష్టమైనటువంటి సమాధానము చేత నింపుతాను అని వాగ్దానం చేశాడు. నిజమే. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో మన యొక్క పాదాన్ని మనం నిలిపినా ఆ స్థలం చుట్టూ కూడా మన చుట్టూ ఆయన సన్నిధిని బలముగా ఆవరింపచేస్తూ ఉన్నాడు. తన సన్నిధి అనగా దేవుని కృప, దేవుని వెలుగు మనకు తోడయుండి లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఏ విధమైనటువంటి కార్యాలు దేవుని నామము ద్వారా మనం పొందుకొనలేం. రెండవది అక్కడ అంచాడు, నీకు సమాధానం కలుగు చేయునుగాక అని అంటూ ఉన్నాడు. నిజమేనండి. దేవుని వెలుగు ఎప్పుడైతే, దేవుని సన్నిధి ఎప్పుడైతే, దేవుని యొక్క ముఖకాంతి ఎప్పుడైతే మన చుట్టూ ప్రకాశిస్తుందో, దేవుని సన్నిధి ఎప్పుడైతే మన చుట్టూ ఆవరింపబడి ఉన్నదో, ఆ సన్నిధి ఆ కుటుంబానికి, ఆ నివాసానికి శ్రేష్టమైన సమాధానమును కలుగు చేస్తుంది. అనగా 5 నెలలు కూడా తన సన్నిధిని మనతో ఉంచాడు. 5 నెలలు కూడా సమాధాన వార్త మన కుటుంబంలో ఉంచాడు. 5 నెలలు కూడా సమాధానం మన ఇంటిలో ఉంచాడు. 5 నెలలు కూడా నీ చేతి పనిని దేవుడు సమాధానపరిచాడు. మరి 6వ నెల కూడా సమాధానకరమైనటువంటి నెలగా, ఆశీర్వాదకరమైన నెలగా, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని సన్నిధి బలముగా అనగా నిత్యము కూడా మన పైన నిలిచి ఉండే యొక్క నెలగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఎప్పుడు అనగా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు ఒకటి నువ్వు గమనించు, లోకములో ఉన్న ప్రతి దానిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. కానీ బలవంతుడైన పరిశుద్ధుడైన యేసయ్య తన సన్నిధి నీ మీద ఉంచాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. తన యొక్క ముఖకాంతి నీ మీద ఆయన ప్రకాశింపచేశాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన యేసయ్య నీకు తోడై ఉన్నాడు. తోడైన దేవుడు అంచాడు, నేను నీకు సమాధానం కలుగు చేస్తాను అన్నాడు. మన పితరులు, భక్తులు ఎందరో వారు దేవుని నామము ద్వారా సమాధానపరచబడ్డారు. మరి ఈరోజు నీవు కూడా సమాధానపరచబడ్డకు సిద్ధముగా ఉన్నావా? సమాధానమును పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? సమాధానం అనే మార్గంలోనికి నడవడానికి సిద్ధముగా ఉన్నావా? ఆనాడు శిష్యులు ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు ప్రభులు వారి మధ్యకు వెళ్ళి అంచు ఉన్నాడు, మీకు సమాధానము కలుగును గాక అని సెలవిచ్చాడు. ఆ సమాధానం నీకును, నీ ఇంటి వారికిని, నీ కుటుంబం వారికిని, నీ చేతి పనికి, వ్యాపారమునకు అనగా ఈ 6వ నెలంతా కూడా అటు సమాధానం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ఈ నూతనమైనటువంటి మొదటి దినములోనికి బ్రతుకు మన ఆయుష్కాలం పొడిగించి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 5 నెలలు ఏ రీతిగా మమ్మల్ని హెచ్చించి ఉన్నావో అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ 6వ నెలగా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, నీ నామము నిత్యము కూడా స్తుతించే నెలగా మార్చబడును గాక. నా సన్నిధి నీ మీద ఉంచడమే కాదు, నీకు సమాధానం కలుగును గాక అని సెలవిచ్చిన అట్టి సమాధానం మా కుటుంబాల్లో నీరు కట్టి ఫలించును గాక. బలపరచండి, ప్రతి బిడ్డను ధైర్యపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి, విడుదల దయచేయండి, విమోచన దయచేయండి, విముక్తిని కలుగు చేయండి. బలమైన నీ సన్నిధి బిడ్డలందరిపై సదాకాలం నివసింపచేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి నీకును నీ ఇంటి వారికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాయి.